ఏ స్థాయికి వచ్చినామంటే ఈరోజు ముఖ్యమంత్రి చెప్పిన అన్ని అబద్దాలే. నిన్న నల్గొండ మీటింగ్ లో ముఖ్యమంత్రి మాట్లాడతాడు 26% రియల్ ఎస్టేట్ పెరిగిందని. అది పెరిగిందా తగ్గిందా ఒక ముఖ్యమంత్రి ఇన్ని అబద్దాలు ఆడుతుంటే ప్రజలు ఏం చేయాలి? ప్రజలు చేసిన తప్పు ఏంటంటే ఇలా కలిబొలి మాట చెప్పి ఓటేసాం కాబట్టి మేము భరించుకునే పరిస్థితులు ఉన్నామని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నారు. కానీ ఇంకొక సంవత్సరం తర్వాత కాంగ్రెస్ వాళ్ళు తిరగబడే పరిస్థితి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ వాళ్ళు తిరగడు, నాయకులు వచ్చే పరిస్థితి ఉండదు. ఇవాళ మంత్రులకు ఒకరికి కొన్ని చిత్తశుద్ధి లేదు. మంత్రులందరూ ముఖ్యమంత్రి ఎంబడి ఎవరూ లేరు. ఈ జిల్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కడే బదిలీ చేస్తున్నారు తప్ప ఏ మంత్రి ఈ ముఖ్యమంత్రి ఎంబడి లేడు. ఈ ముఖ్యమంత్రి నేను ఈ సభాముఖంగా దాన్ని కోరేది ఒకటి, ముఖ్యమంత్రి పదవికి ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కాపాడాలని చెప్పి నేను కోరుతున్నాను. నువ్వు ఏ సంక్షేమ పథకాలు చేయవు, ప్రజలకు అన్ని విధాలను మోసం చేస్తావు. ఇంకా 4 సంవత్సరాలు నువ్వు డెఫినెట్ గా నువ్వు ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా భారతదేశంలో మొత్తం స్థానంలో ఉంటావు.